హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. 2 days ఎపిసోడ్ అయితే రివ్యూ అయితే చెప్పుకుందామా అండి. డే 12 అండ్ డే 13 2 days చెప్పేసుకున్నాను. డే 12 చెప్పడానికి అంత పెద్దగా అన్నట్టుగా ఏమనిపించలేదు నాకైతే. ఏమంటారు, మన నూకరాజు అండ్ ఆసియా, హరిత, హరీష్ గారు, ఇక మిగిలింది వారిద్దరే కాబట్టి వారిద్దరి మధ్యలో పోటీ అనేది ఛాలెంజ్ అనేది జరిగింది. ట్యాగ్ ఆఫ్ లవ్ ఏదో ఉంది, ట్యాగ్ లవ్ ఏదో ఉంది. సో అక్కడ ఏంటంటే గార్డెన్ ఏరియాలో బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆ ఏమంటారు సర్కిల్స్ ఇచ్చారు, ప్లేట్స్ లాంటివి ఇచ్చారు, రౌండ్ సర్కిల్ షేప్ లాంటివి ఇచ్చేసి, మనకు తెలిసిందే కదా మన బిగ్ బాస్ హౌస్ లో ఇట్లా స్ప్రింగ్ లాంటిది కట్టేసి వాళ్ళను ఇగ్గుకుంటూ వాళ్ళు చెప్పిన టార్గెట్ ని రీచ్ అవ్వాలి అన్నట్టుగా. ఇక్కడ ఏంటంటే ఒకరేమో తాడు కట్టేసుకొని ఆ సర్కేస్ ని కాళ్ళతోటి లేదా చేతులతో, కాళ్ళతోటి అన్నట్టున్నారు, స్క్వేర్ షేప్ లాగా ఇచ్చేసారు బార్డర్. సో దాని కాళ్ళు బయటికి రాకుండా వాళ్ళు వీటిని వాళ్ళ పార్ట్నర్ కి అనేది అందించాలి. సో వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి బాస్కెట్ లో చిన్న ఒక బాక్స్ లాగా ఉంది, అందులో పెట్టేసేయాలన్నమాట. అక్కడ ఏంటంటే నూకరాజు ముందే ఆశయకి చెప్పాడట, నేను కళ్ళతోటి సాయిగా చేసేంత వరకు నువ్వు ఏం గేమ్ ఆడకు. సో నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళే నుంచి వాళ్ళు ఒకవేళ ఆ సర్కిల్స్ తీసుకుంటే వాటిని తీసుకోని చెప్పాడట. ఎంతసేపు హోల్డ్ లో ఉంచాడు పాపం. ఆయననే వీళ్ళకంటే కొంచెం అలవాటు, కానీ హరిత గారు కూడా చాలా బాగా ఆడారు, చాలా బాగా ఫైట్ చేశారు. కాకపోతే ఏంటనంటే ఆశ ఊరుకున్నప్పుడు తన బాక్స్ లో ఉంచి వీళ్ళ 2 సర్కిల్స్ ఆశ వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. సో అవి తీసుకుంటే అయిపోతుండే. తన చేతిలో కూడా లాస్ట్ కు బజ్జర్ మోగే టైంకి 3 సర్కిల్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే తను ఎక్కడ తీసుకుంటుందో అని చెప్పేసి ఒక్కడ ఏంటంటే హరీష్ గారు కాలుతో అనేటప్పుడు బార్డర్ దాటుతుంది. దీనికి వచ్చేసి సంచాలకులాగా మనకి శాండ్రా మహేష్ వాళ్ళు ఉన్నారు. శాండ్రా చెప్తుంది ఆల్రెడీ హోల్ ద గేమ్ అన్నట్టు చెప్తారు. తను ఆల్రెడీ కాళ్ళు బయట పెట్టేసాడు అని చెప్పేసి అన్నట్టుగా చెప్తారు. కాకపోతే అక్కడికే బజార్ మోగేస్తుంది. వీళ్ళు కన్ఫ్యూజ్ లోనే ఉన్నారు. తను చాలా ఏమంటారు తాడు బట్టి లాగేసరికి నూకరాజుగా హ్యాండ్ కి పెయిన్ వచ్చేస్తుంది. అది కొంచెం ప్రాబ్లం అవుతుంది తనకి. హరీష్ గారు ఈ ఏజులో అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్ అన్నట్టే కదా, ఎట్లా అంటే గార్డెన్ ఇట్లా రాకుండా ఇట్లా పడుకోని ఇట్లా తను లాగుతూ ఉంటే తను అంత ఫైట్ చేశారు కదా, అంటే అంత బాగా ఫైట్ చేశారు. కాకపోతే మిస్టేక్ ఏంటి అని అంటే హరిత గారి చేతిలో ఉన్నటువంటి 3 సర్కిల్స్ అనే అంతే ఆ బాక్స్ లోనే పెట్టేసి చెయ్యితోటి పట్టుకొని అలానే ఉంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఆశ వాళ్ళ దగ్గర, నూకరాజు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఓన్లీ 2. సో వీళ్ళు విన్నర్స్ అవుతుండే. కాకపోతే ఏంటంటే తన చేతిలో ఇలా పట్టుకునేసరికి నూకరాజు వాళ్ళ విన్ అయిపోయారు. సో అందరూ కంగ్రెస్ చెప్తారు, అప్రిషియేట్ చేస్తారు. కాకపోతే బాగా గట్టి ఫైట్ ఇచ్చారు. ఎంత గట్టి ఫైట్ అంటే అంత గట్టి ఫైట్ ఇచ్చారు ఇద్దరికిద్దరు. సో ఇంకా వచ్చేసి మనకి డే 13 అండి. డే 13 లో కూడా ఏంటంటే నేను జరిగిన దాని గురించి డిస్కషన్ అనేది చేసుకుంటూ ఉంటారు. హరిత గారికి ఇక్కడ హ్యాండ్ పెయిన్ ఏదో వచ్చి ఉంటుంది, సంథింగ్ ఫీవర్ ఏదో వచ్చింది. అక్కడ గార్డెన్ ఏరియాకి ఇక మనకి షిమ్కి ఎంట్రీ ఇచ్చేసింది. అందరు బయటకు వెళ్లాల్సిందే. హరీష్ గారు అయితే బయటికి వెళ్ళాలని ఉంటుంది, ఏం జరుగుతుందో చూడాలని ఉంటుంది కానీ. సో బయటికి వెళ్తే మళ్ళీ ఏదన్నా అవసరం ఉంటే ఇక్కడ లోపల తనకి ఏదైనా అవసరం ఉంటా లేదనంటే ఏదయ్యేది తెలియదు కదా అని చెప్పేసి తన రూమ్ లోనే ఉండిపోతారనమాట. ఇంకా వచ్చే కళ్యాణ్ నూకరాజ్ తోటి డిస్కషన్, చాలా మంచి ఫైట్ ఇచ్చావు, ఈ విధంగానే ఆడు అనుకుంటా అన్నట్టుగా చెప్తాడు. అక్కడ నూకరాజు ఆశకి వార్నింగ్ ఇస్తాడు. ఏంటని అంటే నువ్వు ప్లేట్ ఎందుకు గడవమన్నావు, ప్లేట్ గడినంత మాత్రాన చాక్లెట్స్ ఏదో ఇచ్చినట్టు ఉంది. చాలా గట్టి వార్నింగ్ ఇచ్చుకున్నాడు తనకైతే. సో ఇంకా వచ్చేసి హై ఆన్ లవ్ అని చెప్పేసి ఒక ఛాలెంజ్ అనేది ఉంటుంది. ఆ ఛాలెంజ్ వచ్చేసి 9 కపుల్స్ అని అనుకున్నారు. కాకపోతే ఏంటి అని అంటే నిన్న తెలిసిన 5 మెంబర్స్ కపుల్స్ మాత్రమే, 5 మెంబర్స్ మాత్రమే, 5 కపుల్స్. ఇక్కడ వాళ్ళు ఏంటి అని అంటే నూకరాం చేసే వాళ్ళకి ఒక పవర్ అనేది ఇచ్చింది శ్రీముఖి. ఎవరితోటైనా స్వాప్ చేయొచ్చు. ఈ వాళ్ళు కాకుండా ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు కదా విన్ అయిన వాళ్ళు, అందులో నుంచి ఒకరిని తీసేసి అక్కడ విన్ కాని వాళ్ళ నిన్నటి గేమ్ లో విన్ కాని వాళ్ళ దాంట్లో నుంచి ఒకరిని తీసుకోవచ్చు అని అంటే ఫస్ట్ శాండ్రా మహేష్ అని అనుకుంటారు. ఆశ అడిగినట్టుంది. కాకపోతే ఏంటంటే
శ్రీముఖి అడుగుతారు శాండ్రా మహేష్ ని తీసుకోవచ్చు కదా అని అంటే, వీళ్ళందరూ కష్టపడి గేమ్ ఆడి ఇంతవరకు పాయింట్స్ తెచ్చుకున్నానంటే అంటే వాళ్ళు కష్టపడలేదు అంటే కష్టపడ్డారు కానీ ఇంకా వీళ్ళు ఎక్కువ కష్టపడ్డారు కదా, ఇప్పుడు మేము ఎంతో ఒకరి గురించి ఆలోచించేసి వీళ్ళకి అన్యాయం చేయొద్దు కదా అన్నట్టుగా మాట్లాడతారు. సో వాళ్ళు ఆ పవర్ అనేది యూజ్ చేసుకోరు. ఈ 5 మెంబర్స్ ఆడతారు. ఎవరెవరు అంటే నూకరాజు ఆసియా, శివ ప్రియాంక, వాసంతి కళ్యాణ్, బిట్టు సంధ్య అండ్ జాను బాను. ఈ 5 మెంబర్స్ ఆడతారు అన్నట్టు. ఇక్కడ ఏంటంటే గేమ్ వచ్చేసి హయాన్ లా ఉంది కదా, ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాయి. మొత్తం 8 క్వశ్చన్స్ అడిగింది శ్రీముఖి. సో అందులో ఇద్దరు పార్ట్నర్స్ సేమ్ ఆన్సర్స్ చెప్పాలన్నట్టు. ఒకరేమో పోల్ దగ్గర ఉంటారు, వెనుకకు ఒక పోల్ ఉంటుంది, అక్కడ నిల్చోవాలి. ఒకవేళ వాళ్ళ ఆన్సర్ కరెక్ట్ అయితే ఒక్కొక్క స్టెప్ అనేది పైప్ అనేది పెడితే వాళ్ళ పైప్ పైన నిల్చోవాలన్నట్టు. ఎవరు అడాలి ఏంటి అని చెప్పేసి డిసైడ్ అవ్వమని అంటారు. మిగతా వాళ్ళందరూ మగవాళ్ళు వెళ్ళిపోయారు కానీ జాను పని దాంట్లో జాను వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ ఏంటి అని అంటే మామూలుగా మన ఏమంటారు, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ పార్ట్నర్ హైట్ ఎంత, తర్వాత వచ్చేసి షూ సైజ్, ఇంకొకటి వచ్చేసి మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు, నెక్స్ట్ వచ్చేసి పార్ట్నర్ కి మీ పార్ట్నర్ ఫస్ట్ ఇచ్చినటువంటి ఫస్ట్ గిఫ్ట్ ఏంటి, తర్వాత వచ్చేసి డ్రీమ్ వెకేషన్, ఫిఫ్త్ వచ్చేసి ఎవరు ఎక్కువ కోపిస్తే అంటే మొండిగా బిహేవ్ చేస్తారు, సిక్స్త్ వచ్చేసి స్కూల్లో ఫేవరెట్ సబ్జెక్ట్, మళ్ళీ ఇంకా సెవెంత్ వచ్చేసి ఫస్ట్ జాబ్, ఎయిత్ వచ్చేసి ఏమంటారు పార్ట్నర్ షూ సైజ్ అడిగారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వాసంతి అండ్ కళ్యాణ్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళు అసలు ఒక్క పాయింట్ కూడా రీచ్ కాలేదు, 4 క్వశ్చన్స్ వరకు ఏమో. తర్వాత వాళ్ళే హై అయిపోయారు, మిగతా వాళ్ళది తప్పైంది. ఇక్కడ శివ ప్రియాంక వాళ్ళ అంతే మనకేమంటారు షూ సైజ్ తప్పే, ఫేవరెట్ డెస్టినేషన్ ప్లేస్ తప్పే, ఫస్ట్ ప్రపోజ్ చేసినటువంటి అది తప్పే. సో అక్కడ వాళ్ళకి మిస్టేక్స్ అయిపోయినాయి. ఇంకా వచ్చేసి స్కూల్లో ఫేవరెట్ సబ్జెక్ట్ అది కొంచెం చాలా మంది కొన్ని కరెక్టే చెప్పారు, అందరు కరెక్ట్ చెప్పారు. లాస్ట్ కి వచ్చేసి ఏంటని అంటే ఇక్కడ వీళ్ళకి నూకరాజు వాళ్ళకి ఎక్కడ ఏంటి అని అంటే మన ఏమంటారు ఫస్ట్ జాబ్ అని అంటే ఆసియా నేనేమంటారు ఇందులో పటాసనే ఇందులో జాబ్ చేసిన అంటే అందులో వచ్చిన అంటే ఈయన ఏమంటారంటే ఫస్ట్ జాబ్ కాబట్టి అని చెప్పేసి మనకి కూలి మనము 100 days ఉపాధి హామీ పథకంలా అన్నట్టు ఉంటుంది కదా, 100 days మనము కూలి పనికి వెళ్ళడం అన్నట్టు, కరువు పని అన్నట్టుగా రాస్తాడు అన్నట్టు. సో అక్కడ ఎవరికి అర్థం కాదు కానీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత అయిపోయినాక అందరూ డిస్కషన్ చేసుకొని ఒకరికొకరు కోపం పెట్టుకుంటారు. కానీ ఇక్కడ వచ్చేసి వాసంతి కళ్యాణ్ వాళ్ళది ఏంటంటే 3 క్వశ్చన్స్ కి వాళ్ళది ఒక్కటి కూడా 3rd వరకు కూడా వాళ్ళు ఒక్కటి కూడా కరెక్ట్ చెప్పలేదు. బట్ ఎప్పుడైతే 4th క్వశ్చన్ నుండి ఉందో 8th వరకు వాళ్ళు టకటక ఇద్దరి సేమ్ మ్యాచ్ అయిపోయినాయి. వీళ్ళు ముందట ఉండి బోర్డు పైన రాయడము, వాళ్ళు వెనకాల ఉండి చెప్పడము అది కరెక్ట్ గా అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఈ రోజు విన్నర్స్ వాసంతి కళ్యాణ్ వాళ్ళు అయిపోయారు. వాళ్ళకి ఇంకా ఫ్రైడే కాబట్టి క్యాండిల్ లైట్ డిన్నర్ ఉంటుంది, వేరే ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఈ రోజు. అక్కడే ఇంకా బయట గార్డెన్ ఏరియా లాంటిది ఉంటుంది కదా, అక్కడనే అరేంజ్ చేశారు. వాళ్ళది యానివర్సరీ కూడా ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు విష్ చేసినట్టుగా ఏవి అంత వీడియో అనేది ప్లే చేశారు. కొంచెం ఎమోషనల్ అయిపోయారు. ఇంకా అక్కడ ఏంటంటే శివప్రియాంక వాళ్ళు ఒకరిదొకరు కొట్టుకోవడం, తర్వాత సారీ చెప్పుకోవడం అనేది జరిగింది. నూకరాజు కూడా కొంచెము ఆశయాన్ని కొట్టుకోవడం అదంతా జరిగింది. ఇంక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నటరాజ్ మాస్టర్ వచ్చేసి హరిత హరీష్ గారిని చాలా బాగా మాట్లాడిస్తారన్నమాట. సో అది వచ్చేసి చాలా ట్విస్ట్ అనిపించింది. ఈ గేమ్ అంతా ఒక ఎత్తు అయితే అదొకటి అనిపించింది. ఎందుకంటే విన్ అయినా కానీ బిట్టు సంధ్య విన్ అయ్యారు, లేదు అని అంటే నటరాజ్ మాస్టర్ వాళ్ళు ఇట్లా అయ్యారు. కానీ వాసంతి కళ్యాణ్ వాళ్ళ విషయంకి వచ్చేసరికి స్టార్టింగ్ నుండి వాసంతిని కళ్యాణ్ పట్టించుకోడు అన్నట్టుగా ఉంటారు. పట్టించుకోవాలన్న రూలే లేదు అంతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. సో అది అనిపించింది. విషయాలు తెలిస్తే సరిపోతుంది, ఒకరికొకరికి అండర్స్టాండింగ్ అనే అంతే ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా అనిపించింది నాకైతే. మరీ అస్తమానం ఇక కపుల్స్ షో కదా అని చెప్పేసి ప్రతి 24/7 ఇంకా మగంతోటే ఉండాలని అంటే బాగుండదు. అందరికి ఒక రకంగా నచ్చాలని రూల్ లేదు కదా. ఎందుకంటే అంశరి కానివ్వండి, మనకి సిద్ధు సోనియా కానివ్వండి, నీతో కానివ్వండి, నీతోటి ఉన్నదే మనం చూడట్లేదు, అందరితోటి ఉంటున్నారు, నేను అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు.
కాకపోతే ఎంత అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పి అన్న వాళ్ళే ఈ రోజు విన్ అయిపోయారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉంటే పట్టించుకోకపోయినా ఒకేలాగా ఉంటుంది అన్నట్టుగా అర్థం కావాలి. ఇంకా ఇప్పటికైనా కానీ అందులో ఉన్నటువంటి కపుల్స్ కి ఏంటి అని అంటే అక్కడ కూడా అండి ఫస్ట్ స్టార్టింగ్ లో డిట్టో అండ్ సంధ్యని కూడా ఆ ఆ, కొంచెం నెగిటివ్ గా చూసారు వాళ్ళు సత్తా అన్నట్టు. ఆ, మంచిగా ఆడి చూపిస్తున్నారు ఇద్దరు, మంచిగా అండర్స్టాండింగ్ మీద ఉండి మంచిగా ఆడుతున్నారు. ఇంకా నూకరామ్స్ అండ్ ఆసియా కూడా అసలు గేమ్ లో అయితే ఇచ్చి పడుతున్నారు. నిజంగా ఇద్దరు చాలా బాగా ఆడుతున్నారు. ఆంసా నూకరాజు వాళ్ళకి అంటే మ్యారేజ్ కాని కపుల్స్ కావచ్చు కానీ మంచిగా ఆడుతున్నారు. తను చెప్పారట ఫస్ట్ ఇట్లా సైగ చేస్తా కన్నుతోటి అప్పుడు నువ్వు అవి తీసుకొని మళ్ళా హరిత గారితో కూడా ఏమన్నా ఫైటింగ్ చేస్తాము ఆమె ఉన్న పర్సనాలిటీకి తను ఒక్కసారి ఇట్లా గట్టిగా లాగితే వెళ్ళిపోతూ ఉండే. కాకపోతే ఏంటనంటే అక్కడ మళ్ళీ ఫిజికల్ గా అయితే ఏం ప్రాబ్లం అవుతుందో అని చెప్పేసి ఎక్కువగా ఫైట్ చేయలేరంట హరిత గారు. సో అది మనకి తర్వాత వీడియోలో చెప్తారు కదా, ఎక్స్ప్లెనేషన్ అనేది డిఫెండ్ చేసుకోవడం ఉంటుంది కదా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నట్టు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో చేయటగలిగితే ఎవరైతే కాదు అని చెప్పేసి మేమే గొప్ప అని విర్రగిర్రో వాళ్ళని ఓడించుకుంటూ వేరే వేరే కపుల్స్ పైకి వచ్చేస్తున్నారు. చూడాలి ఇంకా ఈ వీక్ వాళ్ళు ఇంకా సేఫే వాసంతి కళ్యాణ్ వాళ్ళు. మేబీ సాండ్రా మహేష్ వాళ్ళు పోతారు. హరిత అండ్ హరీష్ వాళ్ళైతే హరిత గారికి బాగాలేదు కాబట్టి వాళ్ళు ఓన్ డిసిషన్ తీసుకొని ఇట్ట మరి వాళ్ళే ఏమైనా క్విట్ అయిపోతారా అని అయితే తెలియదు. సో చూడాలి ఇంకా మరి ఎందుకంటే వాళ్ళు ఈ రోజు గేమ్ ఆడలేదు. సో మనకు అదంతా చూపించారు అనమాట. వాళ్ళు అంటే శ్రీముఖి అన్న ఉంది అని అంటే వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకునే ఉంటారు కదా, అక్కడ పర్మిషన్ ఇచ్చే ఉంటారు. మనకు అదంతా చూపించలేదు, జస్ట్ మట్టుకే ఛాలెంజ్ మట్టుకే చూపించేస్తున్నారు. ఎక్కువ శాతము గమనించారంటే డిస్కషన్ ప్లస్ ఛాలెంజ్ చాలా అంత మట్టుకు ఉంటే మంచిగా చూడబుద్ధి అవుతుంది, లేదంటే లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం. ఓకే బాయ్.